So, hi team, I'm Kumdare team, founder CEO to Dr. Pitch, abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir. So what is the minimum requirements for MBBS abroad 2020-25? సో మనము ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎస్పెషల్లీ రష్యాకి వెళ్ళాలనుకున్నప్పుడు ఎలాంటి రిక్వైర్మెంట్స్ అంటే ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అసలు ఎలాంటి మినిమం అసలు మన ఎంబీబీఎస్ అబ్రాడ్ రష్యా వెళ్దాము అంటే ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఎలాంటి రూల్స్ మనం ఫాలో అవ్వాలి ఎలాంటి ఫుల్ఫిల్మెంట్స్ అనేది అంటే బేసిక్ అసలు వెళ్ళడానికి ఏమేమి నీట్ స్కోర్ ఎంత కావాల్సి వస్తుంది తర్వాత సరే ఇంటర్మీడియట్ స్కోర్ ఎంత కావాలి 10th క్లాస్ స్కోర్ ఎంత కావాలి వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ అనేది టుడే విల్ డిస్కస్ అబౌట్ ఆల్ దిస్ రష్యా సంబంధించి ఓకేనండి. సో రష్యా సంబంధించేసరికి నాట్ ఓన్లీగా రష్యా అండి మీకు ఇది నీట్గా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అండి. ఎస్పెషల్లీ వచ్చేసరికి చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటంటే టుమారో సెషన్ లో చెప్తాను బట్ ఇప్పుడే కూడా స్పాయిలర్ అనమాట జస్ట్. సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అండి. సో నీట్ లో వచ్చేసరికి మినిమం కట్ ఆఫ్ వచ్చేసరికి సార్ ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 120 to 125 అంటే బిలో 30 అండి, బిలో 130 అండి. బిలో 130 వచ్చేసరికి అది క్వాలిఫికేషన్ మార్క్స్ అనమాట. నీట్లో క్వాలిఫై అవ్వాలంటే బిలో 130 రావాలి. అదే రిమైనింగ్ అదర్ కాస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి వచ్చేసరికి 100 to 105 ఈ మినిమం క్వాలిఫై కట్ ఆఫ్స్ అనమాట. మినిమం క్వాలిటీ అంటే ఎంత మినిమం స్కోర్ రావాలి అంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ మనం వెళ్ళాలంటే నీట్లో వచ్చేసరికి అంటే నాట్ ఓన్లీ ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే మీరు ఎలిజిబుల్ అంటే మనము ఇండియాలో వచ్చేసరికి కౌన్సిలింగ్ ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు పాస్ అయ్యారు, నీట్లో మీరు పాస్ అయ్యారు అనడానికి పాస్ మార్క్ వచ్చేసరికి ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 120 to 130 అప్రాక్స్ బిలో 130. రిమైనింగ్ అదర్ క్యాస్ట్ వచ్చేసరికి 100 to 105 లేదా బిలో 110 ఎస్సీ ఎస్టీ బీసీ బిలో 130 ఓసీ వాళ్ళకి అనమాట. దిస్ ఇస్ ద మినిమం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫర్ 2020-25. బేసిక్ ఆల్మోస్ట్ 95% మ్యాచ్ అవుతుంది. బిలో 130 ఓసీ వాళ్ళకి, బిలో 110 బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. అది ఆ మార్క్స్ వస్తే మనం ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళొచ్చు, ఇండియాలో కౌన్సిలింగ్స్ పార్టిసిపేట్ చేయొచ్చు అంటే మనం పాస్ అయ్యామన్నట్టు. సో దట్ ఈస్ సో మనం జస్ట్ మీకు ఇది చెప్పాలి కాబట్టి చెప్తే టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాట్ ఇస్ వాట్ అనేది. సో కాబట్టి మనకి ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎస్పెషల్లీ రష్యా వెళ్ళాలనుకున్నప్పుడు ఏవేవి రిక్వైర్మెంట్స్ కావాలి అంటే సార్ నీట్. సో నీట్ అనేది మనము మినిమం క్వాలిఫై ఉండాలి. మినిమం క్వాలిఫికేషన్ అంటే మీకు చెప్పినాను కదా ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 130 plus 130 బిలో 130, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి బిలో 110. ఈ స్కోర్ వస్తే ఈ సంవత్సరం అనేది మీరు నీట్లో క్వాలిఫై అయినట్టు అవుట్ ఆఫ్ 720. ఇంటర్మీడియట్ లో సార్ ఇది నీట్ ఇంటర్మీడియట్ వచ్చేసరికి మినిమం 50% ఆర్ పీసీబీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ అండి, ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్. సో 50% వస్తే సరిపోతుంది అనమాట అవుట్ ఆఫ్ 1000. మీకు 1000 స్కోర్ కాబట్టి పీసీబీలో 50-60% ఎంత అయితే వస్తుందో దాంట్లో యావరేజ్ 600 స్కోర్ వస్తే దాంట్లో 50% 300 మార్క్స్ వస్తే ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్. ఇది బేసిక్ మినిమం సబ్జెక్ట్ అండి. బేసిక్ అయ్యేసరికి ఇది ఇంటర్మీడియట్లో 50% విత్ ఇంగ్లీష్ మీడియం. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆల్సో ఓకే, నో ప్రాబ్లం. మినిమం 50% ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అనేది బేసిక్ కంపల్సరీ ఉండాలి. తర్వాత నీట్లో వచ్చేసరికి మినిమం కట్ ఆఫ్ వచ్చేసరికి బిలో 130 ఓసీ వాళ్ళకి, బిలో 110 రిమైనింగ్ ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి. ఇది వచ్చేసరికి మినిమం రిక్వైర్మెంట్ అండి ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళాలి అంటే. ఇంకా డాక్యుమెంటేషన్ వచ్చేసరికి కంపల్సరీ 10th క్లాస్ ఉండాలి, కంపల్సరీ ఇంటర్మీడియట్ ఉండాలి, కంపల్సరీ పాస్పోర్ట్ ఉండాలి, పాన్ కార్డ్ అనేది మ్యాండేటరీ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ మ్యాండేటరీ. తర్వాత వచ్చేసరికి 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్పోర్ట్, 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్పోర్ట్ మ్యాండేటరీగా ఉండాలి ఇవి కూడా. సో మనం వచ్చేసరికి ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా పాస్పోర్ట్ అనేది మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాం. ఎవరైతే మన దగ్గర అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పాస్పోర్ట్ చేయించేస్తాం. ఓకేనండి. సో కాబట్టి ఇవ్వండి మినిమం మన ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎస్పెషల్లీ రష్యా వెళ్ళాలంటే నీట్లో క్వాలిఫై ఉండాలి. ఇంటర్మీడియట్ వచ్చేసరికి 50% పీసీబీ వచ్చి ఉండాలి, 50% పీసీబీ వచ్చి ఉండాలి. మన దగ్గర 10th క్లాస్ డాక్యుమెంట్స్ వస్తాయి, 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్పోర్ట్ ఉండాలి, బ్యాంక్ రిలేటెడ్ ఫైనాన్షియల్ రిలేటెడ్గా ఒక పాన్ కార్డ్ ఉండాలి, బ్యాంక్ కూడా మ్యాండేటరీగా ఉండాలి. ఈ 5 డాక్యుమెంట్స్ మ్యాండేటరీ. తర్వాత వచ్చేసరికి నీట్లో స్కోరు 10th అదే ఇంటర్మీడియట్ 10th క్లాస్తో మన సంబంధం లేదని ఇంటర్మీడియట్లో పీసీబీ 50% ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్. తర్వాత వచ్చేసరికి ఈ నీట్లో క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట. దిస్ ఇస్ ద మినిమం రిక్వైర్మెంట్స్ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ ఆర్ మినిమం రష్యా అవ్వచ్చు, ఎంబీబీఎస్ అబ్రాడ్ అవ్వచ్చు. ఇవి బేసిక్ మినిమం అనమాట ఇవి రిక్వైర్మెంట్స్. తర్వాత వచ్చేసరికి
సో బడ్జెట్ ఎంత అవుతుంది, ఎంబీబీఎస్ అబ్రాడ్ బడ్జెట్ ఎంత అవుతుంది, రష్యాకి ఎంత అవుతుంది? సో రష్యా సార్ మీకు వచ్చేసరికి మినిమం 25 lakhs అవుతుందండి. 25 to 35 ఈ రేంజ్ బడ్జెట్ లో మీకు రష్యాలో ఎంబీబీఎస్ అనేది నడుస్తుంది, అంటే బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి. సో రష్యాలో వచ్చేసరికి యూనివర్సిటీ టైప్స్ వస్తాయి సార్ మనకి. నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, తర్వాత వచ్చేసరికి పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్, తర్వాత వచ్చేసరికి స్టేట్ యూనివర్సిటీస్. సో హై అండ్ యూనివర్సిటీకి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, తర్వాత ఒకసారి పబ్లిక్ రీసెర్చెస్, తర్వాత ఒకసారి ఫెడరల్ అంటే సెంట్రల్ యూనివర్సిటీస్, సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, తర్వాత ఒకసారి స్టేట్ అంటే లోకల్ యూనివర్సిటీస్. బడ్జెట్ వచ్చేసరికి 25 to 30 lakhs మినిమం అండి రష్యాలో. 25 to 35 మ్యాండేట్ అవుతుంది బేస్డ్ ఆన్ సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీని బట్టి. ఇంకా రిమైనింగ్ కంట్రీస్ లో బడ్జెట్ వచ్చేసరికి ఆన్ యావరేజ్ గా స్టార్టింగే 35 to 40 స్టార్ట్ అవుతుంది. స్టార్టింగే మనకి వచ్చేసరికి స్టార్టింగ్ 25 lakhs, 25 lakh to 35 including food and accommodation, everything, all expenses. కంట్రీస్ వచ్చేసరికి మనకి రష్యా ఒకటి ఉంది, ఓన్లీ రష్యా అండి, ఎస్పెషల్లీ రష్యాని. మీరు తర్వాత కిర్గిస్తాన్, జార్జియా, వియత్నాం, ఇంకా సెంట్రల్ అమెరికా అవి ఇవి అంటారండి. ఇవన్నీ నథింగ్ అండి. ఇంకా ఇటు కొంతమంది ఇటలీ అంటారు, తర్వాత యూరప్ అంటారు, అమెరికా, అన్ని వేస్ట్. మీరు ప్రాపర్గా 100% ప్రాపర్ వ్యాలిడిటీ డిగ్రీ రావాలంటే రష్యా ఇస్ ద 100% బెస్ట్ ఆప్షన్ అండి. రష్యా ఇస్ ద 100% బెస్ట్ ఆప్షన్. ఇంకా మీరు కిర్గిస్తాన్లు, కజకిస్తాన్లు, జార్జియా, వియత్నాం అన్నారంటే మాత్రం సో ద డిగ్రీస్ ఆల్మోస్ట్ ఆల్ ఇన్వాలిడ్. ఆ డిగ్రీస్ అనేది చెల్లవు. కంపల్సరీగా వచ్చేసరికి మీరు కిర్గిస్తాన్, జార్జియా, వియత్నాం ఇటుకి వెళ్లే ముందు ఖచ్చితంగా ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకుండా జార్జియా ఒకటి, కిర్గిస్తాన్ ఒకటి, వియత్నాం వెళ్తే ఫిలిపీన్స్ డిగ్రీ ఇన్వాలిడ్ అయినట్టే, ఆ డిగ్రీస్ కూడా ఇన్వాలిడ్ 100% అవుతాయి. ఎందుకంటే ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి, రూల్స్ రెగ్యులేషన్స్ అని చాలా మంది చెప్తారు. ఎందుకంటే సార్ మేము ఎంతమంది పాస్ అయ్యారు కిర్గిస్తాన్ నుంచి, ఎంతమంది జార్జియా నుంచి పాస్ అయ్యారంటారు. అప్పుడున్న రూల్స్ వేరు, ఇప్పుడున్న రూల్స్ వేరు. వాళ్ళు పాస్ అయింది ఆల్మోస్ట్ 6-7 years ముందు, మనకు వచ్చిన రూల్స్ 2-3 సంవత్సరాల క్రితం వచ్చింది. ఇప్పుడు వెళ్ళే వాళ్ళు ఎవ్రీ ఇయర్ అప్డేట్స్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ కిర్గిస్తాన్ వచ్చేసరికి ఎప్పుడు డిగ్రీ ఇన్వాలిడ్ ఎవరో తెలియదు. కాబట్టి చాలా కిర్గిస్తాన్ అవచ్చు, జార్జియా అవచ్చు, వియత్నాం ఏదైనా కంపల్సరీ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోండి. చేసుకుంటే దాంట్లో అది క్లియర్ గా ఉందా లేదా, వ్యాలిడ్, ఆ డిగ్రీ వ్యాలిడా కాదని క్లియర్ కట్ గా ముందు తెలుసుకున్నారండి. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, కన్సల్టెంట్స్ వాళ్ళు ఏం చూసుకోరు. ఫిలిపీన్స్ ఎంతమంది చూసుకున్నారు, ఫిలిపీన్స్ డిగ్రీ ఎందుకు ఇన్వాలిడ్ అయింది, రూల్స్ ఫాలో అవ్వకుండా ఇన్వాలిడ్ అయింది. ఎంతమంది వెళ్ళారు, 25,000 మంది, 30,000 మంది వెళ్ళేవాళ్ళు. ఏ విధంగా అడ్వర్టైజ్ చేశారు. సో కాబట్టి 1-2 సార్లు మీరు ఆలోచించి కిర్గిస్తాన్, ఎస్పెషల్లీ కిర్గిస్తాన్, ఈ జార్జియాలు, వియత్నాం వెళ్లే ముందు 1-2 సార్లు చెక్ చేసుకున్నారండి. ఓకేనా. సో ఇది మినిమం ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే ఇవన్నీ ఉంటాయి. సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చరికి ఇలా ఉంటుంది. బడ్జెట్ వచ్చరికి మినిమం మీరు అబ్రాడ్ అంటే మాత్రం ఖచ్చితంగా 25 lakhs to 35 lakhs మినిమం బడ్జెట్ పెట్టుకోవాల్సిందే. అది వాట్ ఎవర్ ద కంట్రీ. రష్యా అయితే మినిమం ఇంకా తక్కువ బడ్జెట్ అవుతుంది. ఇంకా మీరు జార్జియాలు, వియత్నాం అంటే డిగ్రీకి గ్యారంటీ లేదు, బడ్జెట్ రష్యాకి డబుల్ అవుతుంది. యూనివర్సిటీస్ అంటే రష్యాలో వస్తానికి మీకు టాప్ అండ్ యూనివర్సిటీస్ ఉంటాయండి. ఎస్పెషల్లీ రష్యాలో వస్తానికి మీకు ఇండియాలో 600 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్లు వస్తే, రష్యాలో మీరు జస్ట్ క్వాలిఫై అయినా జస్ట్ 100, 110, 120, 130 వచ్చినా మీకు రష్యా, ఇండియా ఒక గాంధీ, ఉస్మానియా, గుంటూరు మెడికల్, ఆంధ్ర మెడికల్, ఆ రేంజ్ కాలేజెస్ రైట్ నా అవైలబుల్ ఉన్నాయి. బట్ కాదు ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు సీట్స్ రిజర్వ్ చేసుకోవాలి. సో నీట్ రిజల్ట్స్, కౌన్సిలింగ్ అప్పుడు దాకా చూస్తారంటే హైలీ ఇంపాసిబుల్ అనమాట. దొరకవు, 100% దొరకవు. ఈసారి ఇంకా టైట్ కాంపిటీషన్ ఉంది కాబట్టి, ఎందుకంటే ఇంటర్నేషనల్ 100 సీట్లు, 150 సీట్లు ఉంటాయి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి. దాంట్లో నాట్ ఓన్లీ ఇండియా, రిమైనింగ్ అన్ని కంట్రీస్ ఉంటాయి, యూరోప్ కంట్రీస్, తర్వాత ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ ఎవరెవరో వస్తుంటారు. కాబట్టి మనకు 100% సీట్స్ దొరకవు. కాబట్టి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్ అనమాట. బడ్జెట్ వచ్చరికి ఆన్ యావరేజ్ బడ్జెట్. మీకు ఇంకో విషయం ఏంటంటే బడ్జెట్ వచ్చరికి 25 to 35 అవుతుంది మినిమం అవుతుందండి, బిజినెస్ సెలెక్ట్ చేసుకుని యూనివర్సిటీని బట్టి. ఓకేనా. రష్యా ఇస్ ద అఫీషియల్లీ, ఇంకో విషయం ఏంటంటే రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రిమైనింగ్ కంట్రీస్ ఏమీ లేవు, మీకు జస్ట్ అడ్మిషన్ కోసం చెప్తారు అంతే. కాబట్టి రూల్స్ ఖచ్చితంగా చెక్ చేసేయాలండి. ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత యూఎస్ఎంఎల్ఏ ఉంటుంది. అవన్నీ క్రాక్ చేయాలంటే మనకు అట్లీస్ట్ మంచి యూనివర్సిటీ, ఒక స్టాండర్డైజ్డ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడేదో నార్మల్గా వెళ్ళిపోయి ఆ తర్వాత ప్రాపర్గా చదవకుండా ప్రాపర్గా ఉండి ఏదో కాలేజ్ చదివేసి, ఏదో ఒక యూనివర్సిటీ చదివితే, ఏదో కంట్రీలో చదివితే ఆ తర్వాత అక్కడ ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, స్టాండర్డ్స్ ఉండవు, రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు. తర్వాత ఫర్దర్గా మీరు
నథింగ్ అనమాట. మీరు పెట్టిన 20 లక్షలు కూడా వేస్ట్ అయిపోతాయి. కాబట్టి సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ కొంచెం బెస్ట్ కంట్రీలో బెస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. అదర్వైజ్ టోటల్ ఫ్యూచర్ కెరీర్ అంతా టోటల్ వేస్ట్ అయిపోతుంది. మీకు మంచి యూనివర్సిటీస్కి బిలో యావరేజ్ యూనివర్సిటీస్కి ఒక సంవత్సరానికి ₹1,00,000 తేడా ఉంటుంది. అంత మించి ₹1 కూడా ఎక్స్ట్రా తేడా ఉండదు. 5-6 లక్షల దగ్గర మీరు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఆల్వేస్ చూస్ ఫర్ ఎడ్యుకేషన్. కాబట్టి బట్టలు అంటారా, ఇంకోటి అంటారా, కొంచెం తగ్గినా పర్లేదు. ఎడ్యుకేషన్ కాబట్టి ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా చాలా డెసిషన్ తీసుకోండి. ఇంకా చాలా మంది కొంచెం డౌట్లు అడుగుతున్నారు, ఇండియా బెస్టా అబ్రాడ్ బెస్టా? సో రేపు టుమారో Q&A సెషన్లో స్టార్ట్ చేస్తాను. 100% అబ్రాడ్ బెటర్ అండి. చాలా మంది ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, సార్ నీట్లోనే 130-200 స్కోర్ వచ్చిన వాళ్ళు మరి అబ్రాడ్ వెళ్ళి ఇక్కడే చదవలేని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చదువుతారని అడుగుతున్నారండి. ఇది చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి సార్, MBBS సబ్జెక్టులు అనేవి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండదు, జువాలజీ కూడా ఉండదు, ఓన్లీ బాటనీ ఒకటే ఉంటుంది. సో ఓన్లీ హ్యూమన్ రిలేటెడే, అంటే మనిషి రిలేటెడే, ప్లాంట్ రిలేటెడ్ కూడా కాదు. బాటనీ ఒకటే ఉంటుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏమీ ఉండవు, మీరు చదివినట్లు ఏమీ ఉండవు సో MBBS లో. కాబట్టి అసలు MBBSకి జస్ట్ ఏంటంటే నీట్లో ఏంటంటే మిమ్మల్ని సెగ్రిగేట్ చేయాలి. 30 లక్షల మంది రాశారు, 1,00,000 సీట్లు ఉన్నాయి, 30 లక్షలు మరి 29 లక్షల మంది ఏదో పక్క పంపించాలంటే ఏం చేయాలి? ఎడిషనల్ సబ్జెక్టులన్నీ యాడ్ చేయాలి. ఈసారి ఇంగ్లీష్ కూడా యాడ్ చేయొచ్చు, చెప్పలేము, ఇంకా కాంపిటీషన్ పెరిగితే ఇంకా అదర్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ కూడా యాడ్ చేయొచ్చు. కాంపిటీషన్ చెక్ చేస్తారు అన్నమాట. ఈ సంవత్సరం చూసారు ఏం చేశారు, ఒక్కొక్క క్వశ్చన్ ఒక పేజీ ఇచ్చారు, అది చదవడానికి 1 గంట పోతుంది, మీకు 3 అవర్స్లో అయిపోతుంది, 3.5 అవర్స్లో. సో కాబట్టి ఇలా కాంపిటీషన్ ఎలా తగ్గించాలని ఆలోచిస్తారు అంతే. అందరూ ఓన్లీ MBBS రిలేటెడ్, ఓన్లీ జువాలజీ, అదే ఓన్లీ బాటనీ ఉందనుకోండి, అందరికీ అవుట్ ఆఫ్ 720 అందరికి వచ్చేస్తాయి. సో MBBSకి నీట్కి సంబంధం లేదండి. MBBS అనేది ఓన్లీ హ్యూమన్ అనాటమీ. మీరు చదివిన దాంట్లో 10% కూడా ఉండదు. ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ అసలు ఉండవు. కాబట్టి 100% ఎవరైనా నీట్ తక్కువ స్కోర్ వస్తే మోరల్గా మీరు MBBSకి ఎలిజిబుల్ అని మాత్రం, ఎలిజిబుల్ కారని మాత్రం అనుకోకండి. 100% ఎలిజిబుల్. మీ దగ్గర ఎంతూజియాజం, ఇంట్రెస్ట్ ఉంటే గో ఫర్ మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. మీకు 100% ఫ్యూచర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఇయర్ నుంచి మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా నెక్స్ట్ ఎగ్జామ్ మ్యాండేట్గా రాయాల్సిందే. ఇండియాలో మీకు ఎయిమ్స్లో చదివిన ఉంటే అబ్రాడ్లో సరికి మీరు ఎలాంటి టాప్ కాలేజ్ చదివినా సరే, ఇంతకుముందు ఏంటంటే ఇండియాలో చదివిన వాళ్ళకి ఓ ప్రొవిజన్ ఉండేది, ఎలాంటి ఎగ్జామ్ రాక డైరెక్ట్ MBBS డిగ్రీకి వెళ్ళిపోయారు, డైరెక్ట్ పీజీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అలా లేదు. ఇండియాలో మీరు ఎయిమ్స్లో చదివినా సరే, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా MBBS సర్టిఫికేట్ రావాలంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. అబ్రాడ్ వాళ్ళకి ఇంత ముందు ఉంది, దాని పేరు మార్చి ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టారు. సో నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్, ఏదో స్టడీ ఇన్ ఇండియా అబ్రాడ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో మీకు ఏదైనా మంచి యూనివర్సిటీస్ కావాలంటే జస్ట్ కాంటాక్ట్ ఆన్ పిలో వాట్సాప్ మెంబర్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా జస్ట్ మీరు వాట్సాప్లో కనెక్ట్ అవ్వండి. మీకు ఒకసారి పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ అంతా మనమే చేస్తాం, ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా? ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలనుకుంటే, ఎవరికైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా నాతో కాంటాక్ట్ అవ్వండి. మీరు ఏపీ అయితే ఏపీ, తెలంగాణ మనం డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడదాం, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.